తమిళ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అక్కడే కాదు, యావత్ భారతదేశంలో మొత్తం అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఆయన అభిమానం ఎల్లలు కూడా దాటింది. అమెరికా, మలేషియా, సింగపూర్, జపాన్ దేశాల్లో రజనీకాంత్ వీరాభిమానులు ఉన్నారు. తాజాగా రజనీకాంత్ నటిస్తున్న కబాలీ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. కబాలీ చిత్రం విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఆయన అభిమానుల్లో కబాలీ ఫీవర్ పెరిగిపోతూనే ఉంది. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో అయితే ఇదివరకు లేనంత స్థాయిలో అభిమానులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మాదిరిగా కబాలీ టీషర్టులు, కార్లపై పెద్ద స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఇలా తమ అభిమానాన్ని మరింత చాటుకుంటున్నారు. సాధారణంగా రజనీకాంత్ చిత్రం అంటే తమిళ తంబీలకు పండగ వాతావరణమే. రజనీ సినిమా వస్తుందంటే వారం రోజుల నుంచి థియేటర్ల వద్ద పెద్ద హంగామాగా నెలకొంటుంది. ఇక సినిమా రిలీజ్ రోజు స్వీట్లు పంపకం, కటౌట్స్ కి పాలాభిషేకాలతో చాలా కోలాహలంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మాఫియా నేపథ్యంతో కబాలీ అనే సినిమా చేస్తుండగా ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రికార్డుల మోత మోగించింది. కబాలీ చిత్రం జూన్ 9న ఆడియో విడుదల కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమా పాటలు భారీ ఎత్తున ఫంక్షన్ జరిపించి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పాటల విడుదల వేడుకను చెన్నైలోని YMCA మైదానంలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలుగు పంపిణీ హక్కులు భారీ ధరకు అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. అభిషేక్ పిక్చర్స్ ఆంధ్ర నైజాం ఏరియా హక్కులను కైవసం చేసుకుంది. NV ప్రసాద్ సీజెడ్ హక్కులు పొందారు. కబాలీలో అండర్ వరల్డ్ డాన్ గా రజనీ నటిస్తుండగా ఆయన సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా చేస్తుంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.